అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరిట 2026 ఫిబ్రవరి 28న ఇరాన్పై క్షిపణి దాడులు చేసి ఇరాన్ అగ్ర నాయకుల్ని మట్టుబెట్టాయి. బదులుగా ఇరాన్ కూడా డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఏప్రిల్ 8న 2 వారాల కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. కానీ ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మోస్ జలసంధి వద్ద నౌకల రాకపోకల్ని అంతకుముందు ఇరాన్ అడ్డుకోగా ఇప్పుడు ఈ కీలక జలసంధిని అమెరికా దిగ్బంధించింది. దీంతో సరఫరా వ్యవస్థ స్తంభించి క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $70 దిగువన ఉండగా ఒక దశలో అది $120 స్థాయికి కూడా చేరింది. ప్రస్తుతం $100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితుల్ని కల్పిస్తోంది. ఇప్పటికే క్రూడాయిల్ ధరలు పెరగడంతో నిల్వలు సరిపోక పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు పెరిగాయి. మన పొరుగు దేశాలు పాకిస్తాన్, శ్రీలంకలో ఇంధన రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాలు ఇంధన ధరల్ని పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. చైనాలో వ్యూహాత్మక నిల్వలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ధరల్ని స్థిరంగానే ఉంచినట్లు తెలిసింది. ఇక మన దేశం విషయానికొస్తే యుద్ధం ప్రారంభంలోనే డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఏప్రిల్ 1న మరోసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. వీటికి తోడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రీమియం పెట్రోల్ ధరను లీటర్కు ₹2 పైగా పెంచాయి. ఇక ఇండస్ట్రియల్ డీజిల్ ధర 22 వరకు పెరిగింది. విమాన ఇంధనం ధర కూడా సుమారు 8.5% పెరిగింది. దీనికి అనుగుణంగా విమానయాన సంస్థలు రేట్లను పెంచడంతో విమాన ప్రయాణం మరింత ఖరీదుగా మారింది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, సరఫరాలో అవాంతరాల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని భావించారంతా. ప్రజలపై నేరుగా భారం మోపకుండా చూసేందుకే మోదీ సర్కార్ ప్రాధాన్యమిస్తోంది. అదే సమయంలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల భారం నుంచి ఆయిల్ కంపెనీలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీనివల్ల చమురు కంపెనీలకు కొంచెం నష్టాలు తగ్గాయి. చమురు ధరల భారం ప్రజలపై పడకుండా చూడడం కోసమే కేంద్రం ఇలా చేసింది. అంతేకాకుండా దేశీయ అవసరాలకే ఎక్కువగా వినియోగించాలన్న కారణంతో దేశీయంగా ఉత్పత్తి చేసే చమురుపై మరోసారి విండ్ ఫాల్ ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. రీటైలర్స్ దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా ఇది నియంత్రిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం భారత్పై ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పరిస్థితి బాగానే ఉందని చెబుతోంది. కొద్ది రోజుల కిందటి వరకు చమురు నిల్వలు సుమారు 74 రోజులకు సరిపడా ఉన్నాయని చెబుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిపై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ట్రంప్ హార్మోజ్ను దిగ్బంధించడంతో కొత్త ఆందోళన మొదలైంది. ఇదే పరిస్థితి కొనసాగితే అంతర్జాతీయంగా చమురు ధరలు ఇంకా పెరుగుతాయి. గల్ఫ్ దేశాలకు ప్రత్యామ్నాయంగా బ్రెజిల్, ఆస్ట్రేలియా, గయానా వంటి దేశాల్ని ఆశ్రయించినా అక్కడి నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది తక్షణ పరిష్కారం కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. అటు రష్యా చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్పై అమెరికా గతంలో ఆంక్షలు విధించింది. కానీ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తాత్కాలిక వెసులుబాటు కల్పించింది. సముద్ర జలాల్లో ఉన్న రష్యా చమురును కొనుగోలు చేయడానికి 30 రోజుల పరిమితితో అవకాశం కల్పించగా ఏప్రిల్ 4తో ఈ గడువు ముగిసింది. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మళ్లీ కష్టతరంగా మారింది. ఇది సరఫరాలో మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రైవేట్ రీటైలర్స్ నయారా ఎనర్జీ, షెల్ వంటివి పెట్రోల్, డీజిల్ ధరల్ని స్వల్పంగా పెంచాయి. దీంతో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయనే భయాలు ఎక్కువయ్యాయి. ప్రతి 15 రోజులకి ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరల్ని సమీక్షిస్తామని ఇటీవల కేంద్రం ప్రకటించడం దీనికి బలం చేకూరుస్తుంది. ప్రస్తుతం మన దేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, కేరళలో ఏప్రిల్ 9న ఎలక్షన్స్ జరగగా పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29న, తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పోలింగ్ ముగిసే ఏప్రిల్ 29న తేదీనే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోందనే అంచనాలున్నాయి. కేరళ కాంగ్రెస్ ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది.